హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా ఈజీగా చేసుకునే ఒక వర్క్ చూపిస్తాను. ఇది ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా చేసుకోవచ్చు. అలానే ఈ డిజైన్ అనేది జస్ట్ 40 రూపీస్లో ఈ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. చాలా తక్కువ కాస్ట్లో కూడా ఈ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటన్నా చూద్దాం. ఫస్ట్ గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ కావాలి. ఇవి 20 రూపీస్ అయితే సరిపోతాయి. నెక్స్ట్ గోల్డ్ కలర్ మీడియం బీడ్స్, ఇవి ఒక 20 రూపీస్ ఇవి సరిపోతాయి. చూస్తున్నారుగా, ఇక్కడ లైన్ అనేది నేను నెక్ లైన్ కింద గీసుకున్నాను. ఇప్పుడు ఈ లైన్కి మనకి ఎంత వెడల్పు కావాలో అక్కడ వరకు మళ్ళీ ఇంకొక లైన్ అనేది గీసుకోవాలి. మీకు ఎంత వెడల్పు నచ్చితే అంత వెడల్పు గీసుకోండి. నేను ఇక్కడ 2 ఇంచెస్ వెడల్పు గీసుకున్నాను చాక్ పీస్తో. ఇప్పుడు నార్మల్ నీడిల్ కాదు, అదే బీడ్స్ కుట్టి నీడిల్ తీసుకుని ఇందులో ఒక మీడియం బీడు, ఒక నార్మల్ బీడు ఎక్కించుకుని ఈ పూసలతో లైన్స్ అనేవి కుడుతున్నా. ఇవి ఎగ్జాక్ట్గా ఒకే రైట్లో కుట్టాలని లేదు, మనకి ఎటు వీలుగా ఉంటే అలాగా కుట్టుకోవాలి. అది ఎలా నన్ను ఎక్కడ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూస్తున్నారుగా, ఇక్కడ నేను 2 ఇంచెస్ బార్డర్ గీసాను కదా, ఆ బార్డర్ లోపల ఈ లైన్స్ అనేవి మీరు అక్కడక్కడ కుట్టుకోవాలి, మొత్తం నెక్ మొత్తం. అదే నేను ఇక్కడ చూపిస్తున్నా 1 by 1 మొత్తం ప్లేస్లో అక్కడక్కడ మీరు మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఈ లైన్స్ అనేవి మీరు అక్కడక్కడ మొత్తం నెక్ చుట్టూ కంప్లీట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ బీడ్స్ కుట్టి నీడిల్ తీసుకుని ఇప్పుడు ఒక్కొక్క నార్మల్ బీడ్ ఎక్కించుకోవాలి. అట్ ఏ టైం ఒక్కొక్క పోస్ట్ తీసుకొని మొత్తం ఇంకా మిగిలిన ప్లేస్ ఉంది చూసారా, ఈ బార్డర్లో మొత్తం ఫిల్ చేసుకోవాలి. అది ఎలా అన్నది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ డిజైన్ మీరు రెడ్ కలర్ బ్లౌజ్ అనే కాదు, ఏ కలర్ బ్లౌజ్కైనా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ యూజ్ చేసేవన్నీ గోల్డ్ కలరే కాబట్టి చాలా బాగుంటుంది డిజైన్ అనేది. ఎలా కుడుతున్నా అన్నది ఒకసారి చూసేయండి, బాగా అర్థమవుతుంది.
చూస్తున్నారుగా ఈ విధంగా మీరు మొత్తం నెక్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. మిగిలిన ప్లేస్లో ఈ బీడ్స్ కుట్టడం మొత్తం కుట్టిన తర్వాత మనకి డిజైన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. నేను ఇది ఆల్రెడీ చెప్పాను కదా, ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చని. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ కుట్టుకున్నప్పుడు సేమ్ ఇదే వేసుకోండి. మీకు బార్డర్ ఇంకా హైలైట్ అవ్వాలనుకుంటే గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని స్టార్టింగ్లో 2 లైన్స్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. మీకు గొలుసు కుట్టు ఇష్టం లేదనుకునే వాళ్ళు సింపుల్గా గోల్డ్ కలర్ పైపింగ్ అనేది వేయించుకోండి. బ్లౌజ్ కుట్టించినప్పుడు స్టిచ్ చేయించినప్పుడు గోల్డ్ కలర్ పైపింగ్ వేయించుకుంటే సింపుల్గా సరిపోతుంది. పైపింగ్ ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకొని గొలుసు కుట్టు అనేది కుట్టుకోండి 2 లైన్స్. ఇది ఇంకొక 10 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది, 50 రూపీస్ అవుతుంది. గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో గొలుసు కుట్టు అనేది కుట్టుకుంటే, గొలుసు కుట్టు కుట్టుకోకపోతే జస్ట్ 40 రూపీస్లో మీకు ఈ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే బోర్డర్ వస్తుంది. మొత్తం కుట్టుకున్న తర్వాత మీకు బ్లౌజ్ ఎలా కనిపిస్తుంది అనేది కూడా నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను, చూడండి. మొత్తం ఈ విధంగా గొలుసు కుట్టుకున్న తర్వాత మనకి డిజైన్ ఇదిగోండి ఈ విధంగా కనిపిస్తుంది. ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నది అన్నది మర్చిపోవద్దు. ఇది ఓవరాల్గా నెక్కి అలాగే హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే బోర్డర్ వస్తుంది. మొత్తం కుట్టుకున్న తర్వాత నేను నెక్ డిజైన్ అనేది లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీ లైక్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నేను నెక్స్ట్ వీడియోలో వాటిని క్లారిఫై చేస్తాను. ఇదిగోండి నెక్ మొత్తం కుట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే బార్డర్ వస్తుంది. మళ్ళీ హ్యాండ్స్కి బార్డర్ చూపించండి అని అడుగుతారు కదా, అందుకనే చెప్తున్నా. హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే బార్డర్ వస్తుంది. ఇక్కడ వీళ్ళు పైపింగ్ యూస్ చేశారు. మీకు పైపింగ్ ఇష్టం లేని వాళ్ళు జస్ట్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో గొలుసు కుట్టు అనేది కుట్టుకోండి. 2 లైన్స్ సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.